హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. మనమైతే ఈ వీడియోలో అయితే మ్యాక్ని మనం ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపించబోతున్నాం. చూసారు కదా, యాపిల్ లోగో వచ్చింది. ఇదిగోండి గెస్ట్, ఇదిగోండి మ్యాక్ గాయస్. మీకు నేను ఇది ఎలా చేసాను తెలుసా గాయస్? ఓకే, చెప్తాను రండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, లెట్స్ గో టు ప్లే స్టోర్. మనమైతే ఏమని సెర్చ్ చేయాలంటే Win7 సిమ్యూ సెర్చ్ చేయండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ మీకు ఒకసారి చూపించా కదా, ఇదే డౌన్లోడ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే, ఇదిగోండి గైస్, మీకైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీరు ఏం చేయాలంటే, ఇదిగోండి ఫస్ట్ ఇలా జస్ట్ అలా క్లిక్ చేసి వదిలేస్తే పర్సనలైజేషన్ ఇలా కిందకి స్వైప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మ్యాక్ ఓఎస్ అని ఉంది, అది నొక్కండి. అంత వాచ్ అడుగుతండి. ఓకే కాదు, అదైతే అయిపోయిన తర్వాత మనకైతే మ్యాక్ థీమ్ అయితే అప్లై అయిపోతుంది. ఇదిగోండి ఒరిజినల్ మ్యాక్ లాగానే ఉంది గాయస్. ఇదిగోండి, కానీ మీరు చూస్తే మాత్రం కమాండ్ ప్రాంప్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ అని రాస్తుంది. అది నేను లాగ్ ఆఫ్ చేసినప్పుడు కూడా చూడండి, మ్యాక్ ఓఎస్ లాగానే వచ్చింది. స్టార్టప్ అలా ఎందుకు వస్తుందంటే, మీకు స్టార్టప్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి యాప్ ఓపెన్ చేయగానే బయోస్ ఉంటుంది. ఇక్కడ మీ కింద బయోస్ సెటప్ అని ఉంటుంది. దాంట్లో మెయిన్లోంచి అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. మీకు బై డిఫాల్ట్ మీకు Windows 7 సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు విండోస్ మ్యాక్ ఓఎస్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేయండి. ఎగ్జిట్ వైల్ సేవింగ్ కొట్టేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఇదిగోండి అది గాయస్. అదంతా అయిపోయిన తర్వాత స్టార్టప్ అయితే మ్యాక్ ఓఎస్ లాగా స్టార్ట్ అవుతుంది. అది గాయస్, ఇలా అయితే మనమైతే మ్యాక్ ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. అది గాయస్, మ్యాక్ ఓఎస్ అయితే ఇలా కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. రన్ ట్రై చేద్దాం ఆగండి. ఓకే, WinWord. ఓకే, లెట్స్ సీ. ఓకే గాయస్, ఇదైతే సరిగ్గా లేదు. ఓకే, లెట్స్ జస్ట్ లీవ్ ఇట్ గాయస్. ఓకే, సెట్టింగ్స్లో చూద్దాం ఏమున్నాయో. ఫుల్ స్క్రీన్, మళ్ళీ ఇక్కడ చూడండి, సర్కిల్ చేసే ప్రతి చోట విండోస్ అనే ఉంది. ఇదిగోండి విండోస్, ఇంకా ఇదిగోండి విండోస్, ఈ రెండు చోట్ల విండోస్ అనే రాస్తుంది. మళ్ళీ యూజర్ అకౌంట్స్ లోగో చూడండి, అది కూడా అలాగే ఉంది, మైక్రోసాఫ్ట్ వాడి లాగానే. ఈ మూడు ఇదిగోండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆగండి, నేను చూపిస్తా. ఇదిగోండి, ఇది జూమ్ అవ్వట్లేదు అంటే గాయస్. ఇక్కడ మీకు టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ అని ఉందా? ఇక్కడ చూడండి, చిన్న విండోస్ లోగో ఉంది, చాలా చిన్నది. ఓకేనా గైస్? ఓకే, మన టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెన్యూ సెలెక్ట్ చేద్దాం. స్టార్ట్ మెన్యూ, ఓకే, షట్ డౌన్ ఆప్షన్ అది. ఓకే, మళ్ళీ పర్సనలైజేషన్ కొట్టి మీకు నచ్చిన టీం సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్లో బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు, కానీ మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకుందాం అనుకున్నా అంటే హోల్ టెక్స్చర్ ప్యాకే మారిపోతుంది మీకు. అది మీరు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, మీకు విండోస్లోనే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే కిందకి వెళ్ళిపోండి, డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. మీ ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను Windows 7కి
మ్యాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్. అప్లై అవ్వలేదా? 1 moment గైస్. ఓకే గైస్, నేనైతే విండోస్కి అయితే మ్యాక్ పెట్టుకున్నా కదా. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఓకే బాయ్.